మహిళా దినోత్సవం సందర్భంగా రోజున కళలకు రెక్కల పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త పథకాన్ని ప్రకటించింది. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దీని వివరాలు వెల్లడించారు. పథక వెబ్సైట్ గోడ పత్రికలను ఆవిష్కరించారంటూ ఏదైతే మహిళలకు ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేకించి శిక్షణ ఇచ్చి చేస్తామన్నటువంటిది ఒక వెబ్సైట్, అంటే పార్టీ తరపున చేస్తామన్నట్టు. లేకపోతే సారాక్షసి మింగిన సాయం అందలే అంటూ జంగారెడ్డిగూడెం మరణాలకు 2 ఏళ్ళు, మృతులు 27 మంది, ఒక్క కుటుంబాన్ని పట్టించుకొని జగన్ అంటూ అక్కడ సారా వాళ్ళనే చచ్చిపోయారన్నటువంటి కోణం. సారా వాళ్ళు చచ్చిపోతే అందరూ చచ్చిపోతారు, కానీ ఒక ఊళ్ళో చచ్చిపోవడం సారా అనేటువంటిది కాదు. ఇక్కడ అసలు సారా ఎక్కడ చచ్చింది, ఉన్నదంతా లెక్కరే. లెక్కర్ అనేటువంటిది ఒక ఊళ్ళో చచ్చిపోతారు, ఒక ఊళ్ళో బతుకుతారు అనేది ఉండదు, వస్తే అన్ని చోట్ల ఒకటిగానే ఉంటుంది. కాబట్టి ఇది అక్కడ ఏం జరిగింది అన్నటువంటిది అప్పుడు అందరికీ తెలుసు. కాకపోతే ప్రస్తుతం రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఒకటి ఉంటుంది కాబట్టి నడుస్తుంది. అయితే బైక్ ట్యాక్సీలపై కర్ణాటక నిషేధం, యథావిధిగా ర్యాపిడో సేవలు. బైక్ ట్యాక్సీల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. మోటార్ వాహన చట్ట నిబంధనలను పాటించకపోగా మహిళలకు ఈ సేవలు ఏమాత్రం సురక్షితం కాదని తాము గుర్తించినట్టు సర్కార్ వెల్లడించింది. బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా 2022లో బైక్ ట్యాక్సీ పథకాన్ని అమలు చేశారు. మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నేతృత్వంలో మెట్రో రైల్లో ప్రయాణించే వారిని సురక్షితంగా తక్కువ ఛార్జీలతో ఇంటి వద్దకు చేర్చేందుకు బైక్ సేవలను ప్రారంభించారు. కొందరు ఈ సేవలను దుర్వినియోగం చేస్తూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదుపై రవాణా శాఖకు వెలువెత్తే కొన్ని యాప్ ఆధారిత ప్రైవేట్ సంస్థల నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రయాణాలకు అనువుగాని ఈ బైకులు రవాణా వాహనాలుగా ఉపయోగిస్తున్నట్టు తేలింది. ఈ పథకం ద్వారా పన్నులు వసూలు చేయడం కష్టంగా మారింది. ప్రయాణికులు, ఆటో క్యాబ్ డ్రైవర్లతో బైక్ డ్రైవర్లు ఘర్షణ పడుతున్న సంఘటనలు సైతం పెరిగాయి. శాంతి భద్రతలు, మహిళల రక్షణ దృష్ట్యా ఈ పథకాన్ని రద్దు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు సీన్ చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ బైకులు వద్దంట, దేశం అంతా ఈ బైకులు ప్రోత్సహిస్తుంటే ఇక్కడ వీళ్ళు ఈ బైక్ వద్దంట, ఘర్షణ పడుతున్నారని చెప్పి తెలిసి రద్దు చేస్తున్నారు. అసలు సీన్ ఏంటి, వాటికి ఈ బైకులకి ట్యాక్స్ వేయలేకపోతున్నారు వద్దని చెప్పింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఆపేస్తే ట్యాక్స్. ఇప్పుడు అక్కడ ఏంటి, బోల్డ్ అన్ని సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారు, డబ్బులు కావాలి, అందుకోసం ఈజీగా ఉండేటువంటి